హలో ఎవ్రీవన్, మీ వాటర్ ఇంటేక్ ఎక్సెస్గా ఉందా? రోజుకి 4-5 లీటర్స్ ఉందా? అలా అయితే ఓన్లీ మీరు ఎండాకాలం లేకపోతే హీట్నే బ్లేమ్ చేస్తూ కూర్చుంటున్నారా? అలా అయితే మీరు కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మిస్ అవుతున్నారేమో. సో బాడీలో దాహం కంట్రోల్ చేయడానికి కొన్ని హార్మోన్స్ ఉంటాయి. సో మీరు దాహం చాలా ఎక్కువ వేస్తుంది, ఎక్కువ వాటర్ తాగాల్సి ఉంటే అన్నిటికంటే ఫస్ట్ డయాబెటీస్ ఉందేమో చూసుకోవాలి. డయాబెటీస్ లేదంటే చాలాసార్లు ఏడిహెచ్ హార్మోన్ అని బాడీలో హార్మోన్ ఉంటుంది, అది మీ దాహాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ హార్మోన్ ప్రాబ్లం వల్ల కూడా మీకు దాహం ప్రాబ్లం వచ్చి ఎక్కువ వాటర్ తాగాల్సి ఉండొచ్చు. దాన్ని డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు. ఇవే కాదు, చాలాసార్లు ఎక్కువ కాల్షియం బాడీలో, కొంతమందికి ఎక్కువ కాల్షియం వల్ల కూడా దాహం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు దాంతోపాటు కిడ్నీ స్టోన్స్ కానీ బోన్ ఫ్రాక్చర్స్ ఇలాంటివి ఉంటే అప్పుడు కాల్షియం ప్రాబ్లం కూడా అయ్యే అవకాశం ఉంది. సో మీకు ఎప్పుడైనా దాహం అనేది పర్సిస్టెంట్ గా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు పుట్టి ఏదో మనకి లోకల్ సరౌండింగ్స్ ని లేకపోతే ఎండని బ్లేమ్ చేసేయకుండా ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ కూడా అయ్యే కూడా అవకాశం ఉంది. మీరు ఒకసారి మీ ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే మంచిది. ఇలాంటి హార్మోన్ రిలేటెడ్ డౌట్స్ ఏమి ఉంటే నా పేజ్ని ఫాలో చేయండి. నేను మీ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గొల్లా.